మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం తిథి అష్టమి ఉదయం 9:31 తదుపరి నవమి నక్షత్రం విశాఖ ఉదయం 10:44 తదుపరి అనురాధ వజ్రం మధ్యాహ్నం 2:58 నుంచి 4:40 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:23 వరకు రావుకాలం 10 రాత్రి 10:21 నుంచి 11:05 వరకు అమృత గడియలు రాత్రి 1:10 నుంచి 2:52 వరకు రావుకాలం మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు సూర్యోదయం ఉదయం 6:01 సూర్యాస్తమయం సాయంత్రం 6:38. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాళ్ళు ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే ఈ మగవలు గని పార్టీలు అంటూ సింగరేణి గనుల్లో పనిచేసేందుకు వెనకాడని అమ్మాయిలు ఇప్పటికీ 600 మందికి పైగా చేరారట. బీటెక్ ఎంటెక్ ఎంబీఏ చదివి కట్టిన శ్రమకు సై అంటున్నారట. అంతరిక్షం సముద్ర గర్భం ఇలా ప్రవేశించిన రంగం ఏదైనా అందులో తమ ముద్ర వేసుకుంటున్నారు. ఈ కాలం అమ్మాయిలు మేధాపరమైన ఉద్యోగమే కాదు శారీరక శ్రమతో కూడిన పనుల్లోనూ సత్తా చాటుకుంటూ తాము పురుషులకు ఏమాత్రం తీసిపోమని నేర్పిస్తున్నారు. నువ్వు సూర్యుడిలా వెలిగిపోవాలని కోరుకుంటే ముందు సూర్యుడిలా మండలం నేర్చుకో అన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాటల స్ఫూర్తితో కఠిన వాతావరణ పరిస్థితులు ఉన్న సింగరేణి బొగ్గు గనుల్లోనూ పనిచేసేందుకు ముందుకొస్తున్నారట. మరో అంశాన్ని చూసుకుంటే తెలంగాణలో హుందాయ్ మెగా టెస్ట్ సెంటర్ హైదరాబాద్లోని ఇంజనీరింగ్ కేంద్రం విస్తరణ సీఎం రేవంత్ రెడ్డితో చర్చల అనంతరం సంస్థ ప్రతినిధులు వెల్లడించాయి. టెక్స్టైల్స్ రంగంలో పెట్టుబడులపై కోపాటి ఆసక్తి ఆ వివరాలు ఇచ్చారు. దక్షిణ కొరియా ఆటోమోటివ్ దిగ్గజం హుందాయ్ మోటార్ కంపెనీ దాని భారతీయ విభాగమైన హుందాయ్ మోటార్ ఇండియా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా తెలంగాణలో మెగా కార్ టెస్ట్ సెంటర్ స్థాపించాలని యోచిస్తుందట. ఈ సెంటర్లో ఆటోమేటిక్ టెస్ట్ ట్రాక్ సదుపాయంతో పాటు అత్యాధునిక టెస్ట్ కార్ల తయారీ సౌకర్యం హైదరాబాద్లో ఉన్న ఇంజనీరింగ్ కేంద్రం పునరుద్ధరణ ఆధునీకరణ విస్తరణ ద్వారా హెచ్ఎంఐఈ భారత్ సహా ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించనుందంటున్నారు. నింగి నేల భూగర్భం విమానాశ్రయ మెట్రో మార్గంలో ప్రత్యేకతలెన్నో 33.1 కిలోమీటర్ల దూరం 22 స్టేషన్లట. మన వర్సిటీల ర్యాంకులు ఏటేటా కిందికి తగ్గుతున్నాయంటూ హెచ్సియు 10 నుంచి 17కు ఓయూ 36 నుంచి 43వ స్థానానికి వెళ్ళిందట. వరుసగా ఆరోసారి ఐఐటి మద్రాసే మేటి ఉత్తమ వర్సిటీల జాబితాలో మళ్ళీ మొదటి స్థానంలో ఐఐఎస్సి బెంగళూరు ఎన్ఐఆర్ఎఫ్ ఉత్తమ జాబితా విడుదల చేసిందట. కవిత కేసులో ఈడీ సిబిఐలకు నోటీసులు తదుపరి విచారణ 20కి వాయిదా మధ్యంతర బెయిల్కు సుప్రీంకోర్టు విముఖత ఢిల్లీ మద్యం కేసులో బెయిల్ కోసం బారాస ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్లలో ఈడీ సిబిఐలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణకు ఈ నెల 20కి వాయిదా వేసిందట. ఆలోపు మధ్యంతర ఉపశమనం ఇవ్వాలన్న కవిత తరపు న్యాయవాదులు వినతిని తోసిపుచ్చిందట. శ్వేతనాగు కాస్త ఆగు అడవులు గ్రామాల్లో అరుదుగా కనిపించే శ్వేతనాగు సోమవారం హైదరాబాద్లో ప్రత్యక్షమైంది. నెక్లెస్ రోడ్లోని జల విహార్ ముందు గోడపై జరజర పాకుతుండగా ఓ ఉడత ఎగురుకుంటూ ఎదురొచ్చింది. పాము గుట్టుకున్న మింగేసేందుకు చూడగా కాస్త ఆగు అంటూ లట్టుకున్న లగెత్తింది అంటూ ఆ చిత్రాన్ని ఇచ్చారు. మరో వార్త చూసుకుంటే 16న హైదరాబాద్లో అమెరికా ఎడ్యుకేషన్ ఫేర్ ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా పర్యాటక ప్రగతి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క తెలిపారు. మంత్రులు జూపల్లి పొంగులెట్టి తుమ్మలతో కలిసి ఖమ్మం జిల్లాలో పర్యటించారు. రుణమాఫీ కాని వారి కోసం స్పెషల్ డ్రైవ్ మంత్రి పొన్నం తెలిపారు. అర్హులైన అందరికీ కూడా తెల్ల రేషన్ కార్డు అని చెప్పేసి సమాచారాన్ని ఇచ్చారు. బాధితుడికి కిడ్నీ మార్చేందుకు ముందుకొచ్చిన నిమ్స్ ఈనాడు కథనానికి స్పందన నింగి నేల భూగర్భం విమానాశ్రయ మెట్రో మార్గంలో ప్రత్యేకతలెన్నో అంటూ ఆ వివరాలు పూర్తిగా ఇచ్చారు. అలాగే తెలంగాణలో రాహుల్ నారీ న్యాయ్ అమలు కావడం లేదు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు తెలిపారు. అలాగే 2 సబ్ రిజిస్టర్లు సస్పెన్షన్ అయ్యారు. కిటికీ నుంచి డబ్బు విసిరేసిన తప్పని వేటు కాళోజీ కళాక్షేత్రానికి ₹45 కోట్లు సెప్టెంబర్ 9న ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారట. 2 ఏళ్లలో ఎస్ఎల్టీసీ టన్నెల్ పనులు పూర్తి చేస్తామంటూ మంత్రి కోమటిరెడ్డి తెలిపారట. మార్కెట్ విస్తరణకు అన్ని దేశాల ప్రయత్నాలు ఎంసీఆర్హెచ్ఆర్డీఐ డీజీ శంషా గోయల్ ఈజిప్టు వాణిజ్య దౌత్యవేత్తలకు ప్రత్యేక కోర్సు ప్రారంభించిందట. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. పూర్ పాలికలు నిధులు లేక నీరసించిన మున్సిపల్ పాలన చిన్న పనులకు సైతం నిధులు లేక కునరిల్లుతున్న వైద్యం
అత్యవసర మరమ్మతులు లేవు, మౌలిక సదుపాయాలు లేవు, డ్రైనేజ్ల నిర్వహణ లేదు, అధ్వానంగా రోడ్లు ప్రజలు అవస్థలు పడుతున్నారట. పెద్ద కార్పొరేషన్ల నుంచి చిన్న మున్సిపాలిటీల వరకు అదే దుస్థితి. రూపాయలు 1000 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్లో. చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు కొత్త పనులు చేపట్టేందుకు ససమెరా చేస్తున్నారట. కార్మికులకు వేతనాలు ఇవ్వలేని స్థితిలో పలు మున్సిపాలిటీలు. అయోమయంలో అధికారులు, కార్యాలయాలకు రాని చైర్మన్లు, మేయర్లు అనే వార్త ఇచ్చారు. తెలంగాణలో ఉందాయి మెగా టెస్టింగ్ సెంటర్, దానికి సంబంధించి వివరాలు ఇచ్చారు. అలాగే ఉద్యోగ సంఘాల ఉద్యమ బాట అంటూ మరో అంశాన్ని ఇచ్చారు సాక్షులు. దీనికి సంబంధించిన వివరాలను చూద్దాం. సమస్యలు పరిష్కరించకుంటే దశల వారీగా ఉద్యమానికి కార్యాచరణ, పోరాటానికి వివిధ సంఘాల నుంచి 15 మందితో స్టీరింగ్ కమిటీ, డిఏ బకాయిలు, పిఆర్సీ, సిపిఎస్ రద్దు వంటి ప్రధాన డిమాండ్లు సాధనే లక్ష్యం. కొత్త ప్రభుత్వంలో 9 నెలలు ఎదురు చూశాం, ఒక సమస్య పరిష్కరించలేదు. ఉద్యోగ సంఘాల జేఏసీ ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా పర్యటన తర్వాత సీఎం దృష్టికి తీసుకెళ్తాం, జేఏసీ చైర్మన్ జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ శ్రీనివాసరావు వెల్లడించారట. డెంగీకు రూపాయలు 2 లక్షలు. డెంగ్యూ రోగులను దోచుకుంటున్న పలు ప్రైవేట్ ఆసుపత్రులు. ప్లేట్లెట్లు అవసరం లేకపోయినా ఎక్కిస్తూ డబ్బు గుంజుతున్న వైద్యాలు కూడా కనిపిస్తున్నాయట. ఆరోగ్యశ్రీ కింద డెంగ్యూ వైద్యం ప్రభుత్వ ఆసుపత్రులకే పరిమితం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 3357 డెంగ్యూ కేసులు నమోదయ్యాయట. కంప్యూటర్ కోర్సులో 98% భర్తీ. ఇంజనీరింగ్ సీట్ల కౌన్సిలింగ్ కంప్యూటర్ కోర్సుల్లో ఏకంగా 98.01% సీట్లు భర్తీ అయినట్టు అధికారులు ప్రకటించారట. ఈసీఈలో 94.38%, ఈఈలో 96.38%, సివిల్ ఇంజనీరింగ్లో 80.16%, మెకానికల్ ఇంజనీరింగ్లో 72.38% సీట్లు భర్తీ అయ్యాయి. సోమవారం 3వ విడత సీట్ల కేటాయింపు కూడా జరిగిందట. జల విద్యుత్ అవసరాలకే శ్రీశైలం జలాశయాన్ని నిర్మించారని తెలంగాణ రాష్ట్రం మరోసారి స్పష్టం చేసింది. ట్రిబ్యునల్ ఏదైనా మార్పు చేసే వరకు ఇది కొనసాగుతుందని పేర్కొంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాల విషయంలో జస్టిస్ బ్రిషేష్ కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్ 2కు ఇటీవల ఏపీ సమర్పించిన స్టేట్ ఆఫ్ కేసుపై తెలంగాణ కౌంటర్ దాఖలు చేసింది. తెలంగాణ శాఖలు చేసిన ఎస్ఓసిపై ఏపీ సోమవారం తమ వాదనలతో కౌంటర్ దాఖలు చేసిందట. టూరిజంపై ఐటీ కంపెనీ ప్రతినిధులతో చర్చిస్తామంటూ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేలా హైదరాబాద్లో ఉన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీల అధిపతులతో త్వరలో చర్చ జరుపుతామని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారట. పరాన్న జీవుల కాంగ్రెస్ నేతలు పరాన్న జీవుల్లా వ్యవహరిస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. సీతారామ ప్రాజెక్టు క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకునేందుకు మంత్రులు నెత్తిమీద నీళ్లు చల్లుకొని పోటీలో పడుతున్నారంటూ ఎద్దేవా చేశారట. 8 నెలల్లోనే వ్యవసాయం విధ్వంసం అంటూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే వ్యవసాయ రంగం విధ్వంసం జరిగిందని కేటీఆర్ విమర్శించారు. ఏడాది కాలంలోనే తెలంగాణలో సుమారు 15.30 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం తగ్గడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. అలాగే సాక్షుల మరికొన్ని వార్తలు చూద్దాం. భావి ఒలింపిక్స్ కు వడదెబ్బ. 2050 నాటికి ఒలింపిక్స్ నిర్వహణకు అనువైన ఉష్ణోగ్రతలు ఉండబోవని ఓ స్పందన సంస్థ తాజా నివేదికలో హెచ్చరించిందట. తుపాకుల వీడియో తీగ లాగితే సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో నేపథ్యంలో మధ్యప్రదేశ్లో అక్రమ తుపాకుల ఫ్యాక్టరీ బాగోతం వెలుగులోకి వచ్చిందట. శిక్ష పడేదాకా నిరసన బాటే. బెంగాల్లో ఓ వైద్యురాలిపై అత్యాచారం, హత్యను నిరసిస్తూ దేశవ్యాప్తంగా వైద్యులు, వైద్య సిబ్బంది నిరవధిక సమ్మెకు దిగారట. ఐఐటి మద్రాస్ టాప్. ఎన్ఐఆర్ఎఫ్ 2024 ర్యాంకుల్లో ఓవరాల్ ఇంజనీరింగ్ విభాగంలో ఐఐటి మద్రాస్ వరుసగా 6వ టాప్ ర్యాంక్ సాధించిందట. ప్యారిస్లో ఘనంగా ముగిసిన విశ్వ క్రీడలు తదుపరి ఒలింపిక్స్ కి 2028లో ఆతిథ్యం ఇవ్వనున్న లాస్ ఏంజెలిస్ నగరం అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. 10 ఏళ్లలో చేయలేనిది 8 నెలల్లోనే చేయగలమా? 10 ఏళ్ల సూటుబూటు అడావిడికి 8 నెలల్లోనే జవాబు. దేశం నలుమూలలకు సిరిసిల్ల జెండా, హర్ఘర్ తిరంగాకు ఇక్కడి నుంచే జెండాలు. 10 లక్షల జెండాలు తయారీలో నిమగ్నం. 2 రాష్ట్రాలకు సరఫరా చేసిన మన రాష్ట్రంతో పాటు కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాలు ఆర్డర్లు వచ్చాయి. ఆర్డర్లు ఆలస్యంగా రావడంతో ఉన్న సమయంలోనే జెండాలను సరఫరా చేసిన, ఏమైనా మిగిలిపోతే కూడా నిల్వ చేసే అమ్ముకునేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్న. ముందుగా ఆర్డర్లు వస్తే ఎక్కువ సంఖ్యలో మహిళలకు పని లభించేది అని చెప్తున్నారు. ఉద్యోగులు ఉద్యమ బాట. సమస్యలు పరిష్కరించకుంటే దశల వారీగా ఉద్యమం. 15 మందితో స్టీరింగ్ కమిటీ
డిఏ బకాయిలు, పిఆర్సీ, సిపిఎస్ రద్దే ప్రధాన డిమాండ్లని చెప్పేసి చెప్తున్నారు. అనిరుద్ధ్ కుటుంబాన్ని ఆదుకోవాలి, త్వరలోనే రాష్ట్రంలోని గురుకులాలను సందర్శిస్తామంటూ కేటీఆర్ మాట్లాడారట. అప్పుడు కలెక్షన్ కౌంటర్లు, ఇప్పుడు కాల్ సెంటర్ల కాలం అయితే మీ ఖాతాలో కరువు వస్తే పక్కవారి ఖాతాలు వేసే నైజం మీది. మాజీ మంత్రి హరీష్ రావుకు మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారట. రాష్ట్రంలో ఉందాయి మెగా టెస్టింగ్ సెంటర్, నాకిరేకల్ మున్సిపాలిటీలో నెగ్గిన అవిశ్వాసం, నన్ను మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తప్పించే యత్నం చేస్తున్నారని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. అలాగే రంగు మారిన ఎస్ఆర్ఎస్పీ నీరు, వరదలతో పాటు ఫ్యాక్టరీల వ్యర్థాలే కారణమని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. జల విద్యుత్ అవసరాలకే శ్రీశైలం అని చెప్పేసి తెలంగాణ పునర్ఘటన కృష్ణా ట్రిబ్యునల్ 2కి ఏపీ సమర్పించిన ఎస్ఓసిపై కౌంటర్. కృష్ణా ట్రిబ్యునల్ 1 కేటాయింపులు అశాస్త్రీయం, గంప గుంతుగానే కేటాయింపులు ప్రాజెక్టుల వారిగా చేయలేదు, పంపకాలు జరిగే వరకు ప్రాజెక్టులు అప్పగింత ఉత్పన్నం కాదు అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. ముద్దచ్చే మర్రచేప, ఇదేమిటి తెలుసా? రోబో చేప. పేర్ ఇవ్ సిలికాన్ తోకను విలాసంగా ఊపుకుంటూ స్విట్జర్లాండ్లో జూరిచ్ సరస్సులోని అతి శీతల జలాల్లో ఇలా విలాసంగా విహరిస్తుంది అంటూ దానికి సంబంధించి వివరాలు ఇచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. పెట్టుబడులకు కొరియా సిద్ధమని చెప్పేసి వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో దక్షిణ కొరియా పెట్టుబడులు పెట్టనుందట. టెక్స్టైల్ ఫెడరేషన్ సానుకూలత, ఆ దేశ పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. తెలంగాణలో ఉందాయి మెగా టెస్టింగ్ సెంటర్, విద్యుత్ గ్యాస్ బ్యాటరీల తయారీలో ఎల్ఎస్ కార్పొరేషన్ అని చెప్పేసి అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతులు సమకూర్చాం, అన్ని విధాలా సహకరిస్తాం, మా రాష్ట్రానికి రండి. ప్రతినిధులతో సమావేశంలో ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. తుమ్మిడి హెట్టిపై సర్కార్ నజారు పెట్టింది. దాని ఆధారంగా డిపిఆర్ తయారీ, శుద్ధిలను గ్రావిడ్తో నీటికి కొంత ప్లాన్. ఎన్డీఎస్ఏ నివేదిక అందిన తర్వాతే కాళేశ్వరం బ్యారేజ్లపై నిర్ణయం తీసుకునుందట. చెరువుకు రక్ష, హైడ్రా తిముక ఊహం. ఆక్రమణలు దశల వారీగా కూల్చివేత, ముందు కట్టడి, నీటి వనరుల పునర్జీవనానికి పక్క ప్రణాళిక అమలు. హుసేన్ సాగర్ సహా హైదరాబాద్లో అన్ని చోట్ల కబ్జాలే. చెరువులో 20 నుంచి 90% వరకు తగ్గిన విస్తీర్ణం. అంశాన్ని ఇచ్చారు పూర్తి వివరాలతో. అలాగే వార్సిటీలో నాసీ విద్య, పడిపోతున్న ఉస్మానియా కాకతీయ జేఎన్టీయూ ప్రణాళికలు. విశ్వవిద్యాలయాల్లో నియామకాలు లేవు, పరిశోధనలు కరువుగా ఉన్నాయి, ఏళ్ల తరబడి ఖాళీలు, సకాలంలో భర్తీ కాని వీసీ పోస్టులు. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ వెల్లడి. వైద్య విద్య నాణ్యత మిథ్య. ప్రైవేట్లో పుట్టగొడుగుల మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ప్రైవేట్లో కలిసి 60-70% ప్రొఫెసర్లు లేనివే అధికం. రోగులు లేకుండానే ప్రాక్టికల్స్ జరుగుతున్నాయట. ఐఐటి మద్రాస్ అత్యుత్తమ 6సారి ఈ సంస్థ టాప్లో. ఐఐఎస్సి బెంగళూరు ఉత్తమం ర్యాంకులు ప్రకటించిన కేంద్రం. మరోసారి ఆకర్ష కాంగ్రెస్లోకి జీహెచ్ఎంసీ పరిధిలోని 6 ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి తిరిగి రాగానే చేరికలు. బీజేపీతో బీఆర్ఎస్ నేతలు టచ్లోకి వెళ్లారని ప్రచారంతో అప్రమత్తమయ్యారు. కొందరు నాయకులకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చే అవకాశం ఉందట. కమలంలో కూర్చిపోరు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ జరుగుతుందట. రేసులో ఈటాల రామచంద్రరావు, ఎత్తులకు పై ఎత్తుల ఆశావాహులు, ముఖ్య నేతల మధ్య సంయోధలేమి, ఆచితూచి జాతీయ నాయకత్వం, కొత్త ఇన్ఛార్జి పైన సందిగ్ధమని చెప్పేసి వార్తిచ్చారు. మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారంటూ లావణ్య రాజ్ తరుణ్ కేసులో కదిలిన డ్రగ్స్ డొంక. వారికి మాదక ద్రవ్యాలు అందించింది అతడే. విజయవాడలో విచారిస్తున్న సెబ్ అధికారులు. ఢిల్లీ నుంచి డ్రగ్స్ తెచ్చి గుంటూరు, బెజవాడ, హైదరాబాద్లో కొన్ని హోటళ్ల ద్వారా దందా. డ్రగ్స్ వ్యవహారంలో ఇప్పటికే 4గురిని అరెస్ట్ చేశారట. చైనా ఆదేశాలతోనే రాహుల్ మౌనం. బంగ్లా హిందువులపై దాడుల గురించి అందుకే ఆయన స్పందించట్లేదు. దేశాన్ని కులాల పేరుతో విభజించే కుట్ర. కాంగ్రెస్ పై కేంద్ర మంత్రి బండి ఫైర్ అయ్యారు. ఉరి తీసుకోండి. కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడి బరి తెగింపు వ్యాఖ్యలు. ఆ ఘోరానికి ముందు రెడ్ లైట్ ఏరియాకు, అత్యాచారం తర్వాత ఇంటికి వెళ్లి నిద్రలేచాక సాక్ష్యాధారాల ధ్వంసానికి యత్నం, అతడి బూట్లపై రక్తం. గుర్తించిన పోలీసులు వారం రోజుల్లోనే కేసులు ఛేదించండి అంటూ మమత తెలిపారు. లేదంటే సిబిఐకి ఇస్తానని పోలీసులకు హెచ్చరిక జారీ చేశారట. సెబీ చైర్మన్ అక్రమ పెట్టుబడులపై కాంగ్రెస్ బీజేపీ డి అంటూ మరో అంశాన్ని ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు.
జేపీసీతో విచారణకు మోదీకి భయమెందుకు? మాధవి బుచ్ రాజీనామా చేయరేం? రాహుల్ 20,000 కోట్లకు పైగా బినామీ లావాదేవీలు జయరాం తెలిపారు. జేపీసీ వేయకుంటే ఆందోళనలు అంటూ కేసీ వేణుగోపాల్, మాధవి వైదొలగాలి ఇండియా ఎంపీలు నేతలు తెలిపారు. ఆమెకు అండగా సెబీ బీజేపీ అందాని గ్రూప్ సోరోస్ ఏజెంట్గా రాహుల్ వ్యవహరిస్తున్నారు. ఆర్థిక అరాచక వ్యాప్తికి కాంగ్రెస్ కుట్ర అంటూ రవిశంకర్ తెలిపారు. రాహుల్ స్పందన 59% పెరిగింది అంటూ మలవి అన్నారు. తుంగభద్రలో గేట్లన్నీ ఓపెన్ చేశారంట. 99.567 క్యూసెక్ల అవుట్లో కొనసాగుతుంది. స్టాప్ బ్లాక్ బిగింపునకు 4 రోజులు ముప్పు లేకుండా రోజుకు 1,00,000 క్యూసెక్ల దిగువకు విడుదల చేస్తున్నారట. అల్మటి నుంచి సాగర్ దాకా గేట్లు బంద్ చేస్తారట. కృష్ణా బేసిన్లో వరదలు తగ్గుముఖం పట్టడంతోనే అన్ని ప్రాజెక్టులోని సంతృప్తికర స్థాయిలోని నిల్వలున్నాయని చెప్తున్నారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. సర్కార్పై ఉద్యోగాల జంగ్ సైరన్, డిఏ ఎప్పుడు, పీఆర్సీ ఏది? తెలంగాణ ఉద్యమం తర్వాత తొలిసారి ఉద్యోగ జేఏసీ ఏర్పాటు. చేతులు కలిపిన రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు. 53 సంఘాల సంయుక్త ప్రకటన. హామీల అమలుకు డిమాండ్. 50,000 కోట్ల అప్పు కేవలం 8 నెలల్లో రేవంత్ తెచ్చింది అంటూ ఆవిర్యాలిచ్చారు. గురుకులాల్లో మృత్యుఘోష. 8 నెలల్లో గురుకులాల్లో 36 మంది చనిపోయారు. కుటుంబానికి ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలి అంటూ కేటీఆర్ తెలిపారు. అధికారం కోసం కాంగ్రెస్ అడ్డగోలు హామీలు రైతుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే సమాతుకం అంటూ ఆ అంశాన్నిచ్చారు. 2 రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్గొండ, హనుమకొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అప్పులు తీర్చలేక ఒకరు, వడ్డీలు కట్టలేక మరొకరు బలవన్మరణం చెందారట. ఇసుక లారీకి 6,000 లంచం, లోడింగ్ పేరుతో మరో 1,000 పంచేయని ఆన్లైన్ వ్యవస్థ బాట్ సాఫ్ట్వేర్తో అక్రమంగా బుకింగ్ చేస్తున్నారట. రేషన్ బియ్యం సరఫరాకు రైస్ ఏటీఎంలు. ఒడిశాలో పైలట్ ప్రాజెక్ట్. త్వరలో రాష్ట్రంలో న్యూ ఏటీఎంలు సన్నాహాలు చేసిన ప్రభుత్వం. ఢిల్లీలో డీలర్లకు రహస్య శిక్షణ ఇచ్చారట. ఏసీపీకి చిక్కిన ఇరిగేషన్ ఏఈ. కట్టింది మేము, కట్టింగ్ మీద అంటూ క్రెడిట్ కొట్టేసేందుకు కాంగ్రెస్ ఆపసోపాలు పడుతున్నారంటూ ఆవిర్యాలిచ్చారు. రాష్ట్రంలో ఉందాయికార్ల మెగా టెస్ట్ సెంటర్. అసైన్డ్ భూముల్లో వెంచర్ అని చెప్పేసి మరో అంశాన్ని నమస్తే తెలంగాణలో ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు చూసుకుంటే బహిరంగంగానే 100 ఫీట్ల రహదారులు నిర్మాణం. అసైన్డ్ దారుల నుంచి 99 ఏళ్లకు లీజ్ ఒప్పందం. కొందరు రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుతున్న రెవెన్యూ శాఖ. తెర వెనుక ప్రభుత్వ పెద్దలున్నారని ప్రచారం. పీఓటీ కింద కొనుగోలు చేసేందుకు భారీ స్కెచ్ వేస్తున్నారట. అలాగే గని కార్మికులు పీఎఫ్ కాంట్రాక్టర్ జేబులోకి. సింగరేణిలో కుంభకోణం జరుగుతుందంటూ శ్రీరాంపూర్ ఓసీపీలో కార్మికులు పీఎఫ్ ఎగవేత. ప్రసాద్ సుషి హైటెక్ ప్రాజెక్ట్స్ మాయాజలం. 15 కోట్ల మేర కాంట్రాక్ట్ కార్మికులు పీఎఫ్ మాయం చేశారట. కొత్తగూడెం జీవీఆర్ ఓసీపీలోనూ ఇదే తంతు. పరోక్షంగా సహకరిస్తున్న సింగరేణి అధికారులు. 17 ఓసీపీలో 100 కోట్ల అక్రమాలు జరుగుతున్నాయట. సుఖిశాల చక్రం తిప్పేదేవరు అంటూ మరో అంశాన్ని ఇచ్చారు నమస్తే తెలంగాణలో. మునకను నమస్తే తెలంగాణ బయటపెట్టిన రోజే ఇంజనీర్లతో మాట్లాడిన డిప్యూటీ సీఎం బట్టి. తెల్లారే సందర్శనకు వెళ్లానని చివరి నిమిషంలో రద్దు. చిన్న ఘటన అంటూ స్వరం మార్చిన మంత్రులు. ఏజెన్సీదే తప్పిదమన్న జలమండలి. చర్యలు శూన్యం. జరిగి 10 రోజులైన ఏ ఒక్కరూ సమీక్షించని వైనం. చిన్న ప్రకటనకే పరిమితమైన ఇన్ఛార్జి మంత్రి పొన్నం. ఎటకేలకు ఇంజనీర్లు వివరణ కోరిన జలమండలి ఎండీ. రాహుల్కు ఒక సూటి ప్రశ్న. మెగాపై ఎందుకు మెతక వైఖరి? 10 రోజులైనా సుఖిశాలపై చర్యలేవి? తెలంగాణలో మీ సర్కారు తీరు ఒకేనా? కాంగ్రెస్ అగ్రనేతలకు కేటీఆర్ సూటి ప్రశ్న వేశారట. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. गणपति बाप्पा मोरया.
गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः, श्री सिद्धिविनायक नमो नमः, अष्टविनायक नमो नमः, गणपति बाप्पा मोरया। गं गणपतये नमो नमः, श्री सिद्धिविनायक नमो नमः, अष्टविनायक नमो नमः, गणपति बाप्पा मोरया। ॐ गं गणपतये नमो नमः, श्री सिद्धिविनायक नमो नमः, अष्टविनायक नमो नमः, गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः, श्री सिद्धिविनायक नमो नमः, अष्टविनायक नमो नमः, गणपति बाप्पा मोरया। ॐ गं गणपतये नमो नमः, श्री सिद्धिविनायक नमो नमः, अष्टविनायक नमो नमः, गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः, श्री सिद्धिविनायक नमो नमः, अष्टविनायक नमो नमः, गणपति बाप्पा मोरया। ॐ गं गणपतये नमो नमः, श्री सिद्धिविनायक नमो नमः, अष्टविनायक नमो नमः, गणपति बाप्पा मोरया। ॐ गं गणपतये नमो नमः, श्री सिद्धिविनायक नमो नमः, अष्टविनायक नमो नमः, गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः, श्री सिद्धिविनायक नमो नमः, अष्टविनायक नमो नमः, गणपति बाप्पा मोरया। ॐ गं गणपतये नमो नमः, श्री सिद्धिविनायक नमो नमः, अष्टविनायक नमो नमः, गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः, श्री सिद्धिविनायक नमो नमः, अष्टविनायक नमो नमः, गणपति बाप्पा मोरया। ॐ गं गणपतये नमो नमः, श्री सिद्धिविनायक नमो नमः, अष्टविनायक नमो नमः, गणपति बाप्पा मोरया। ॐ गं गणपतये नमो नमः, श्री सिद्धिविनायक नमो नमः, अष्टविनायक नमो नमः, गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः, श्री सिद्धिविनायक नमो नमः, अष्टविनायक नमो नमः, गणपति बाप्पा मोरया। ॐ गं गणपतये नमो नमः, श्री सिद्धिविनायक नमो नमः, अष्टविनायक नमो नमः, गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः, श्री सिद्धिविनायक नमो नमः, अष्टविनायक नमो नमः, गणपति बाप्पा मोरया। ॐ गं गणपतये नमो नमः, श्री सिद्धिविनायक नमो नमः, अष्टविनायक नमो नमः, गणपति बाप्पा मोरया। ॐ गं गणपतये नमो नमः, श्री सिद्धिविनायक नमो नमः, अष्टविनायक नमो नमः, गणपति बाप्पा मोरया। गंगा
सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే బదిలీలో తెచ్చిన బాధలు అంటూ ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. అయితే జీజీహెచ్లో భారీగా ఖాళీలు ఉన్నాయంట. దీని పట్ల రోగులు అవస్థలు పడుతున్నారని చెప్పేసి దాన్నే బదిలీలు తెచ్చిన బాధలని వర్తించారు. ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, మంజూరు పోస్టులు ఉన్నవాడు ఏదైతే సరైన ప్రణాళిక లేకుండా సీనియర్లు, జూనియర్లకు అన్ని చూడకుండా వైద్యులను బదిలీ చేయడంతో జీజీహెచ్లో పరిస్థితి అధ్వానంగా తయారైంది. ప్రొఫెసర్లు లేకపోవడంతో సుమారు 50 మంది పీజీల పరిస్థితి అగమ గోచరంగా తయారైందట. జూడాల ర్యాలీ ఇటీవల కోలకత్తాలో పీజీ వైద్యురాలిపై జరిగిన అమానుష ఘటనను నిరసిస్తూ జూడాలు సోమవారం రాత్రి జీజీహెచ్ ఆవరణలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారట. బోధన్ ఏఎంసీ చైర్పర్సన్గా సంధ్య, బోధన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా సంధ్య నియమితులయ్యారు. శ్రీ వైద్య నిపుణుల నియామకానికి కృషి, వానాకాలంలో తలెత్తే సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని వార్డులో వర్షాలకు దెబ్బతిన్న రహదారులను ఆయన అధికారులు పరిశీలించారట. తిరంగా శోభితం, దేశభక్తిని చాటి చెప్పేలా తిరంగా ర్యాలీ నిర్వహించినట్లు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. జిల్లా కేంద్రం గాంధీ చౌక్లో సోమవారం జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ధన్పాల్ మాట్లాడుతూ స్వతంత్రం సంగ్రామంలో ఎందరో వీరులు ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. మహనీయులు పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని సూచించారట. ఇక 14న ఇందూర్ బంద్ అంటూ బంగ్లాదేశ్లో హిందూ మహిళలు దేవాలయాలపై జరుగుతున్న దమనకాండను నిరసిస్తూ ఈ నెల 14న ఇందూర్ బంద్కు పిలుపునిచ్చినట్లు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యాపార సంఘాలు, ప్రతినిధులు, విద్యా సంస్థలు, సినిమా థియేటర్లు యాజమానులు స్వచ్ఛందంగా బంద్ పాటించాలని ఆయన కోరారట. పల్లె కుక్కలు 11,251 సర్వేతో తేల్చిన సిబ్బంది. సమస్యలు పరిష్కరించండి సార్ అంటూ ప్రజావానికి 154 అర్జీలు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ప్రజలు సోమవారం ప్రజావాణిలో అధికారుల వద్ద మొరపెట్టుకున్నారట.
17 సహకార సంఘాల అధికారులపై విచారణ, సిరికొండ సీఈఓ సస్పెన్షన్ ఆదేశాలు, రుణమాఫీ వర్తింపులో భారీ అవకతవకలు ఆవిరలిచ్చారు. జిల్లా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధికారులు పనితీరులో అభశుభాలు పాలవుతున్న రైతులు రుణమాఫీ అమల్లో అలసత్యం, అవినీతి బట్టబయలైంది అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. అలాగే ఉన్నత విద్యకు సువర్ణావకాశం, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. అలాగే రామోజీ ఫిలిం సిటీలో థ్రిల్ ఏథాన్ అంటూ ఆ వివరాలు ఇచ్చారు. పిహెచ్డి సీట్లు భర్తీ చేయాలి, కాలు లేవు కనికరించారు. ఈ చిత్రంలో కనిపిస్తున్న దివ్యాంగుడు డిచ్పల్లి మండలం యానంపల్లికి చెందిన చిన్న గంగాధర్ చిన్నతనంలోనే పోలియో రావడంతో 2 కాళ్ళు వంకర తిరిగి నడవలేడు. తనకు ట్రైసైకిల్ ఇప్పించాలని సోమవారం కలెక్టరేట్కు వచ్చి ప్రజాభవన్లో ఫిర్యాదు చేశారట. రామోజీ ఫిలిం సిటీలో థ్రిల్ ఏథాన్, దోమలతోనే విష జ్వరాలు వస్తాయని చెప్పేసి ఆ వార్త ఇచ్చారు. అన్ని వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ ఎన్నికల లక్ష్యం. తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని తండ్రి తమ్ముడిపై దాడి చేశారు. ఇళ్ల పట్టాలు ఇవ్వాలని వినతి, అటవీ భూములు పరిశీలించారు, ఆవిరాలిచ్చారు. ఉత్తమ గ్రంథ పాలకుడిగా తారకం, ఐటీసీఎంఎస్ చైర్మన్ కు సన్మానం నిర్వహించారు. ఇవి ఈనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. జనానికి దూరంగా విమర్శలకు దారితీస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తీరు, అవుట్ సోర్సింగ్ సీసీని దాటి వెళ్లలేని సందర్శకులు, ఇటీవల రోజంతా వేచి చూసిన ఓ డివిజన్ ప్రజలు, టౌన్ ప్లానింగ్లో దశల వారీగా ముడుపులు ముట్టజెప్పాల్సిందే, సైట్ ఇన్స్పెక్షన్ నుంచి టెక్నికల్ టైటిల్ విభాగాల వరకు దోపిడీ పర్వం, టీఎస్ బీపాస్ ద్వారా భారీగా అక్రమాలకు పాల్పడుతున్న వైనం, తిరస్కరణకు గురైన దరఖాస్తుల డబ్బులు తిరిగి ఇవ్వని పరిస్థితి కూడా నెలకొందట. విచారణలకే పరిమితమని చెప్పేసి ఫిర్యాదులు అందిన ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు కరువుగా ఉన్నాయి. వైద్యారోగ్య శాఖలో వింత ధోరణి, న్యాయం కోసం బాధితులు ఎదురు చూస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇలాంటి ఘటనలు పెరుగుతూనే ఉన్నాయట. పెరిగిన ఇన్ఫ్లో, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో స్వల్పంగా పెరుగుతూ వస్తుందట. 5100 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుండగా కాకతీయ కాలువ ద్వారా ఈ 2750, సరస్వతి కాలువ ద్వారా 300, లక్ష్మీ కాలువ ద్వారా 50 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారట. డీఈఓను కలిసిన ఎస్జీఎఫ్ సెక్రటరీ, జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్కు స్కూల్ గేమ్ ఫెడరేషన్ నూతన కార్యదర్శి నాగమణి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారట. ఉత్తమ లైబ్రేరియన్గా తారకం, కోర్టు తీర్పు ఇచ్చిన అందని ఆటో, సీజ్ చేసిన ఆటో భాగాలు మార్పిడి, పోలీస్ స్టేషన్లోనే భద్రత లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు బాధితులు. పిల్లల్లో దేశభక్తిని పెంపొందించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. జాతీయత, దేశభక్తి, ఐక్యత చాటి చెప్పేలా సాగిన తిరంగా ర్యాలీ. చిగురిస్తున్న రేషన్ ఆశలు, కొత్త కార్డుల జారీ, పేర్ల నమోదుపై స్పష్టత వచ్చే అవకాశం, పథకాల అమలులో కార్డుకు ప్రాధాన్యత. జీసీడీఓగా భాగ్యలక్ష్మి, ఉద్యోగులపేట వసూలు దందా 23 మంది నుంచి ₹50,000 చొప్పున వసూలు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులపేట టోకరా మైనార్టీ సంక్షేమ అధికారి నిర్వాహకం, మధ్యవర్తిగా హాస్టల్ వార్డెన్ అని చెప్పేసి అంశాన్నిచ్చారు. బోధన్ ఏఎంసీ పాలకవర్గం నియామకమైంది. చైర్పర్సన్గా అంకు సంధ్య దామోదర్, వైస్ చైర్మన్గా చీల శంకర్ అని చెప్పేసి ఆవిరాలు ఇచ్చారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామంటూ ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. పంచాయతీ కార్యదర్శుల సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడారు. చింద్రమవుతున్న చిరు బతుకులు, పోలీసుల రికార్డులో 8 నెలల్లో 7 కేసులు నమోదయ్యాయట. పంచాయతీల ద్వారా పరిష్కారం అవుతున్నవి ఎన్నో ఉన్నాయట. ప్రజావానికి వెల్లువెత్తిన ఫిర్యాదులు మొత్తం 154 అర్జీలు వచ్చాయట. వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ సూచించారట. పోస్టుల భర్తీ అయితేనే మెరుగైన సేవలు. వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో వైద్యులు సిబ్బంది లేక ఇబ్బందులు. ఏడాది కిందనే విలీనం చేసిన పోస్టుల భర్తీకి జరగని కసరత్తు. వైద్యారోగ్య శాఖ వైద్యులు సిబ్బందితోనే సేవలు కొనసాగింపు. ట్రైకాండో పోటీలో జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. ట్రాన్స్ఫార్మర్ కాపర్ కాయలు చోరీ జరిగింది. క్రైమ్ కార్నర్లో చూసుకుంటే పోచారం ప్రాజెక్టులో దూకిన వివాహిత, కాపాడిన యువకులు కుటుంబ కలహాలే కారణమంటున్నారు. కుక్కను తప్పించబోయి కారు బోల్తా పడింది. 5గురికి గాయాలయ్యాయి. విద్యుత్ నగర్లో చైన్ స్నాచింగ్ జరిగింది. లారీని ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన జక్రన్పల్లిలో చోటు చేసుకుంది. ఇసుక డంపుల్ సీజ్, పేకెట స్థానంపై దాడులు నిర్వహించారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. ఇందిరమ్మ ఇళ్లకు కసరత్తు. జిల్లాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు. నియోజకవర్గానికి 3500 ఇళ్లు కేటాయిస్తున్నారట. మార్గదర్శకాలు వెలువడిన తర్వాత అర్హులను ఎంపిక చేస్తారట. శిథిలా వ్యవస్థకు చేరిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు, పర్యవేక్షణ లేక వస్తువులను ఎత్తుకెళ్లిన దొంగలు అని చెప్పేసి చెప్తున్నారు.
9 గ్రామాలను తిరిగి జిల్లాలో కలపాలి. మానాల గ్రామ పంచాయతీ ఎదుట ప్రజాభిప్రాయ సేకరణ సహకరించాలని బాల్కొండ వేమ్ల వాడ ఎమ్మెల్యేలకు గ్రామస్తులు వినతి చేశారు. పార్కులపై పట్టింపేది. నగరంలో అధ్వానంగా పార్కుల నిర్వహణ, చెత్తా చెదారంతో దర్శనమిస్తున్న పార్కులు పట్టించుకొని సంబంధిత అధికారులు అంటున్నారు. కల్వర్టుకు మరమ్మతు పనులు చేపట్టాలి. ఆంధ్రజ్యోతి కథనానికి స్పందించిన కల్వర్టు పరిశీలిస్తున్న ఎమ్మెల్యే అని చెప్పేసి ఆవిరాలు ఇచ్చారు. పోతంగల్లో ఇసుక డంపులు సీజ్ చేశారు. వృద్ధురాలు బంగారు గొలుసు అపహరణ జరిగింది. ఫిర్యాదులు పరిష్కరించకుంటే చర్యలు తప్పవు. చిన్న మొత్తాల పొదుపుపై అవగాహన. గర్భిణీలకు రక్త పరీక్షలు నిర్వహించారు బిక్కనూరులో. మొబైల్ ఫోన్ అప్పగింత. కోటగిరి ఎంపీడీఓగా చందర్ బాధ్యతలు స్వీకరణ. బైక్ అదుపు తప్పి ఒకరికి గాయాలైన ఘటన నవీపేటలో చోటు చేసుకుంది. ప్రతి ఇంటిలో త్రివర్ణ పథకాన్ని ఎగరవేయాలి అని చెప్పేసి ఎగరవేయాలని విద్యుత్ శాఖ అధికారి యాసప్ అన్నారు. సోమవారం ధర్మరావుపేట ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాలలో బ్యూరో ఆఫ్ ఇండియన్ అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. ఉపాధి లభించే కోర్సుల ద్వారా ఎంతో మేలు. బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా అంకు సంధ్య. ముదిరాజులను బీసీఏలోకి మార్చాలి. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలో ర్యాలీ. సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరణ చేయాలి. ఘనంగా ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం. సిద్ధులగుట్టపై ఘనంగా పల్లకి సేవ. నేడు మున్సిపల్ సర్వసభ్య సమావేశం. ఇంటింటా జ్వరాల సర్వే. ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో చెట్లు నరికివేత. విద్యార్థులకు క్రీడా దుస్తులు అందజేత. హిందువులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొనాలి. నేడు రుద్రూర్ మండల బంద్కు పిలుపునిచ్చారు. అలాగే నేడు మున్సిపల్ సర్వసభ సమావేశం ఆర్మూర్ ప్రాంతంలో ఆ వివరాలను కూడా ఇవ్వడం జరిగింది. డెంగ్యూ మలేరియాపై అప్రమత్తంగా ఉండాలి అంటూ జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ తెలిపారట. మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ ధ్యేయం అంటూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటూ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారట. డిగ్రీ పీజీ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం. కంజార్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కుర్మ సంఘానికి అండగా ఉంటా అంటూ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి తెలిపారు. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి అంటూ విద్యార్థులు యువత దూరంగా ఉండాలని సిబిసి ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి ధర్మనాయక్ అన్నారు. నగరంలోని కేంద్రీయ విద్యాలయంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో సోమవారం నషాముక్త్ భారత్ అభియాన్ భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారట. రేపు ఉద్యోగ మేళా. జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 14న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి తెలిపారట. పిహెచ్డి సీట్లను భర్తీ చేయాలి. డిచ్పల్లిలో టీయూ పరిధిలో సెట్ నెట్ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉన్న విద్యార్థులకు పిహెచ్డి సీట్లను భర్తీ చేసేలా అవకాశం కల్పించాలని వర్సిటీ ఏబీవీసీ అధ్యక్షుడు సాయి కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు రిజిస్టర్ యాదగిరికి వినతి పత్రం అందజేశారట. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో వార్తలు చూస్తే కాల్ చేసి కట్టుకథ చెప్పి రూటు మార్చిన కేటగాలు. రోజు రోజుకు రెచ్చిపోతున్నారు సైబర్ నేరగాలనే వార్త ఇచ్చారు. పోలీస్ అధికారులమంటూ వీడియో కాల్స్ చేస్తున్నారు. మీ అబ్బాయిపై కేసు ఉందంటూ బెదిరిస్తున్నారు. అమాయకులను భయభ్రాంతులకు గురి చేసిన వైన్యాలు కనిపిస్తున్నాయి. అవగాహన రాహిత్యంతోనే డబ్బులు పోగొట్టుకుంటున్నారు ఉమ్మడి జిల్లా వాసులు. 4 నెలల్లో సుమారు 150 కేసులు ఇలాంటివి నమోదు కావడం జరిగిందంట. ఉమ్మడి జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారనే వార్త ఇచ్చారు. పైసలు ఇచ్చినా పని చేయలే. 6 నెలలుగా తిరిగి వేసారిన రైతు పట్టా చేయడం లేదని అన్నదాత ఆవేదన. పార్ట్ బి పేరు చెప్పి దండుకున్న అధికారులు ప్రజావాన్లోని ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. వరండాలోనే వైద్యం. బోధన్ జిల్లా ప్రభుత్వ దవాఖానాలో రోగులతో కిక్కిరిసిపోతున్నది. దీంతో ఆయా వార్డులన్నీ రోగులతో నిండిపోవడంతో వైద్యం కోసం వచ్చిన వారిని ఇలా వరండాలోనే బెడ్లు వేసి సేవలను అందిస్తున్నారట. చదువులు ఎట్లా సాగేలే. వేధిస్తున్న ఉపాధ్యాయుల కొరత, డిప్యుటేషన్లపై నియమించిన సక్రమంగా బోధన సాగట్లేదట. విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనే అంశాన్ని ఇచ్చారు. వైన్స్లో నిల్, బెల్ట్లో ఫుల్. చోద్యం చూస్తున్న ఎక్సైజ్ శాఖ. ఫిర్యాదులు వస్తున్న పట్టింపు కరువుగా ఉందట. ఛిద్రమవుతున్న సామాన్య కుటుంబాలు. తెర వెనుక అబ్కారీ యంత్రాంగమే మద్దతు. మద్యం దుకాణాలకు రెట్టింపు సంఖ్యలో బెల్ట్ షాపులు ఉన్నాయట. పిహెచ్సికి వైద్యులు, సిబ్బంది నియామకం వివరాలు వెల్లడిస్తున్న డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ విద్య ఆ వివరాలు ఇచ్చారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.